చుక్క నూనె లేకుండా పచ్చిమిర్చితో రోటి పచ్చడి చేసే విధానం. కావలసిన పదార్థాలు: ఉల్లాకు, ఎల్లాకు, కొత్తిమీర ఆకు, మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పచ్చిమిర్చి, టొమాటోస్, నువ్వులు, ఇంకా వెల్లుల్లి. తయారు చేసే విధానం: ముందుగా పచ్చిమిర్చిని మంచిగా కడగాలండి. పచ్చిమిర్చితో పాటు 2 కానీ లేదా 3 కానీ మన ఇష్టం. కొంచెం కారం తక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ టమాటాలు వేసుకొని శుభ్రంగా కడిగేసి మరో బౌల్ తీసుకొని అందులో వేసేసి కొన్ని వాటర్ కూడా పోసేసి సిలిండర్ ఆన్ చేసి సిలిండర్ పైన పెట్టేసుకోవాలండి మరగడానికి. ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి. పచ్చిమిర్చి ముక్కలు మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేసి మనం కాసేపు వెయిట్ చేయాలి. చూడండి, ఇవి సగం వరకు ఉడికాయి. వీటికంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలండి. చూడండి, ఇంత సాఫ్ట్ అవ్వాలండి. టొమాటోస్ను పచ్చిమిర్చి ఇలా సాఫ్ట్ అయ్యాక చూసి దించేయాలండి. దించేసుకున్నాక వాటర్ మొత్తం వంపేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న వాటిని మొత్తం తొడిమలు ఒలిచేయాలి. ముందే తొడిమలు ఒలిచేసి బాయిల్ చేసుకున్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాటర్ మొత్తం ఇందులోకి వెళ్ళిపోతుంది. పచ్చడి తొందరగా పాడవుతుంది. అందుకని తర్వాత ఒక మూకుడు తీసుకొని కొన్ని నువ్వులనండి ఇవి గాలించి కాసేపు ఆరబెట్టి తర్వాత వేస్తున్నామండి. ఏమైనా ఇసుకరాళ్ళు ఉంటే వెళ్ళిపోతాయని. ఇప్పుడు వీటిని సన్నని సెగ మీద వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఎక్కువగా వేయిస్తే పచ్చడి మొత్తం చేదైపోతుందండి. ఎక్కువగా వేయించకండి. ఓన్లీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకే వేయించాలి. ఇలా వేగితే సరిపోయినట్టేనండి. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన నువ్వులు వేసుకోవాలండి. వేయించిన నువ్వులు ముందుగా వేసుకోవడం వల్ల మెత్తగా అవుతాయి. ఫస్ట్ వీటిని మనం దంచేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి. ఈ వెల్లుల్లిను నువ్వులను బాగా దంచుకోవాలండి మెత్తగా అయ్యే వరకు. తర్వాత ఇందులో పచ్చిమిర్చీలు వేయాలండి, ఉడికించిన పచ్చిమిర్చీలు. తర్వాత కాస్త ఉప్పు కూడా వేసేసి బాగా దంచుకోవాలండి. సగం మెత్తగా అయ్యే వరకు దంచేసుకోవాలి. చూడండి, సగం వరకు మెత్తబడ్డ తర్వాత ఉల్లాకు, వెల్లుల్లి ఆకు, కొత్తిమీర ఆకు కాస్త వేసి మళ్ళీ దంచేసుకోవాలండి పచ్చడిని. చూడండి, ఇలా కొంచెం మెత్తబడ్డాక తీసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. అంతే, నువ్వులతో చేసిన పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు టమాటాస్తో పచ్చిమిర్చి రోటి పచ్చడి తయారు చేసుకుందాం. దానికి పచ్చిమిర్చి మరియు కొత్తిమీర, ఉల్లాకు, ఎల్లాకు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఒకేసారి వేసేసి కాస్త ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని దంచేసుకోవాలండి. ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సో దంచేసుకుంటే అయిపోతుంది. ఇది నువ్వుల దానికంటే కొంచెం మృదుగా అవుతుందండి. ఎందుకంటే మనం టొమాటోస్ వేస్తున్నాం కదా, మంచిగా మెత్తగా అవుతుంది. అది కొంచెం బరకగా ఉంటుంది కానీ ఇదైతే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు. చూడండి, ఇది పచ్చిమిర్చి టొమాటో రోటి పచ్చడి. ఇదేమో నువ్వులు పచ్చిమిర్చి రోటి పచ్చడి. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారండి, కానీ నేను వేయలేదు. మరి నువ్వుల పచ్చడిలో కొంతమంది వేయించిన పల్లీలు కూడా వేసేసుకొని చేసేసుకుంటారు. టొమాటో పచ్చిమిర్చి పచ్చడిలో కొంతమంది చింతపండు వేసుకుంటారండి. అలా కూడా చేయవచ్చు, కానీ నేను నా పద్ధతిలో చేశాను. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఉల్లికాడలు మరియు వెల్లుల్లి కాడల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థాలు ఉండడం వల్ల బరువు తగ్గాలని వారికి ఇవి చాలా మంచివండి. ఇక కొత్తిమీర ఆకులో విటమిన్ కే ఉంటుందండి. మన రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కదా విటమిన్ కే. ఇది ఇందులో పుష్కలంగా ఉంటుందండి.
విటమిన్ కే రక్తం గడ్డకట్టడంలోనే కాదు, ఎముకలు తమకు తాము బాగు చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులను ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారండి. అందుకే ఖచ్చితంగా మనం వంటల్లో కొత్తిమీరకు వాడాల్సిందేనండి మన ఆరోగ్యం కోసం. ఇక మనం నిత్యం వంటల్లో వాడే టొమాటోలండి. ఇందులో విటమిన్లు ఏ, సి, పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయండి. కంటి చూపును మెరుగుపరచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చర్మ సంరక్షణ, రోగనిరోధక శక్తిని పెంచడంలో టొమాటోలు చాలా హెల్ప్ చేస్తాయండి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి చాలా మంచివి. ఇక నువ్వుల గురించి చెప్పక్కర్లేదండి. ఇవి ఎముకలు దృఢంగా మారడానికి, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపరడానికి, రక్తపోటుకు, షుగర్ నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంటాయండి. ఎందుకంటే వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇక సుగంధ ద్రవ్యమైన మన వెల్లుల్లిని ఖచ్చితంగా వంటల్లో విరివిగా వాడతామండి. ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పచ్చిమిర్చి వంటలకు కారం మరియు రుచిని ఇవ్వడమే కాకుండా విటమిన్ B6, C కలిగి ఉండడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. ఈ రోటి పచ్చడి ఆయిల్ లేకుండా చేసినా కూడా కర్రీస్లలో కానీ చపాతీలలో కానీ కొంచెమే వేసుకోవాలండి. కొంతమందికి పడక, అల్సర్ లాంటివి లేదా కడుపు మండడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఎక్కువగా తినద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.